ఏమన్నా ఎక్కువ చేస్తున్నారా లేదంటే నిజంగా అందరూ ఒప్పుకుంటున్నట్టుగా మీ మనోభావాలు దెబ్బతిన్నాయనే దాంట్లో సినిమా ఏమన్నా బలయ్యే ఛాన్స్ ఉందా? ముందుగా అసలు ఇది ఎక్కడ మొదలైంది అనే నేపథ్యానికి వస్తే రిపబ్లిక్ అనే సినిమా అంశంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట అండి. ఒక మంత్రి గారిని పట్టుకుని సన్నాసి, మా సినిమా వాళ్ళతో మీకేం పనిరా మాట్లాడిన మాటలు సార్ అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు, ఇక్కడున్న ప్యానల్ మెంబర్లు కూడా చూసుంటారు అనుకుంటా. సో ఆయన ఒక సినిమా నటుడు, ఒక రాజకీయ పార్టీ నడుపుకుంటున్నాడు. ఒక రాజకీయ పార్టీ నడుపుకునే వ్యక్తి వేరే రాజకీయ పార్టీ మీద ఏదైతే మీరు విమర్శలు చేయాలనుకున్నప్పుడు మీకు రాజకీయ వేదికలు ఉన్నాయి కదా, సినిమా వేదికలు ఎందుకు? ఎక్కేసి మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని అందరిని పట్టుకున్నప్పట్లో బండబూతులు తిట్టాడు. ఆ రోజు ఈ సినిమా వాళ్ళు ఎవరన్నా ఖండించారండి? ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా అండి? ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఖండించాలనుకుంటే మీరు ఎక్కి వేదికలు ఎక్కి చేయండి. మా సినిమా దగ్గర నుంచి కూర్చొని సినిమాకి రాజకీయానికి మధ్య ఎందుకు వైరం పెంచుతా ఉన్నారు, సినిమాకి రాజకీయ నాయకులకి మధ్య ఎందుకు వైరం పెంచుతున్నారని చెప్పి ఆ రోజు మీరు అందరూ అడగాల్సింది. అడగలేదు. తర్వాత జబర్దస్త్ చిల్లర బూత్ షోలు సార్ అవి. ఆ బూత్ షోల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, అదేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల గురించి నీచంగా మాట్లాడుతుంటే ఏమైపోయారండి సినిమా వాళ్ళంతా? ఏమైనా తప్పు కదా ఇది? మనం సినిమాలు చేసుకుందాం, మనం ఎంటర్టైన్మెంట్ కోసమే ఉన్నాం, మనం ప్రజల్ని ఎంటర్టైన్ చేసి 4 డబ్బులు వెనకేసుకుందాం, 24 క్రాఫ్ట్స్లో అందరూ పనిచేస్తూ ఉన్నారు, ఆ షోని అందరూ చూస్తేనే డబ్బులు వస్తాయి, 4 డబ్బులు వస్తే అందరం బాగుంటాం అని కదా ఎవరైనా చెప్పాల్సింది సినీ పెద్దలు. ఎక్కడికి పోయారు సార్ ఆ సినీ పెద్దలంతా? ఈరోజు సినిమాని బాయ్కాట్ చేయొద్దండి అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఎక్కడికి పోయారు సార్ సినీ పెద్దలంతా? సార్ ఇంకా దారుణమైన అంశం ఏంటంటే సార్, మేఘనా అని చెప్పి ఒక పేదింటి బిడ్డ సార్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అమెరికన్ యాక్సెంట్ మాట్లాడింది సార్. ఆ అమ్మాయి గురించి చిల్లర బూత్ షోల్లో మై నేమ్ ఈజ్ మేఘనా ఇట్లా ట్రోల్స్ చేశారు సార్. ఏది సినిమాని సినిమాగా చూడాల్సిన వాళ్ళు ఒక పేదింటి బిడ్డ అమెరికన్ యాక్సెంట్ మాట్లాడితే ఓర్చుకోలేకపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కూల్స్లో చదువుకొని ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడితే వీళ్ళకి ఎందుకండి అంత కడుపుమంటారు? ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు. ఎక్కడికి పోయారండి ఆ సినిమా ఏదైతే ఈరోజు సినిమా గురించి ప్రేమ చూపించే వాళ్ళంతా ఎక్కడికి పోయారు సార్? తప్పయ్యా బాబు, పేదింటి బిడ్డ. మీరు సినిమాలకు వ్యతిరేకమా? సినిమాలకు వ్యతిరేకం కాదు సార్. చిరంజీవి సినిమాలకు కటౌట్లు కట్టిన వ్యక్తులం మేము, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు కటౌట్లు కట్టిన వ్యక్తులం. సినిమాలకు వ్యతిరేకం కాదు సార్ మేము. కాకపోతే ఈ సినిమా వాళ్ళు చేసే జుగుత్సాకరమైన వ్యాఖ్యలకి, ఈ సినిమా వాళ్ళు చేసే జుగుత్సాకరమైన స్కిట్లకు వ్యతిరేకం మేము. Let us mention that 10% of what we are talking about, ఆ 10% గురించే మీరు మాట్లాడుతున్నారని ఒకసారి చెప్పాలి. ఎందుకంటే చాలా మంది దీన్ని వేరుగానే చూస్తారు. కొద్దిగా ఈ వెగటు కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళ లాంటి వాళ్ళ వల్ల ఇలాంటి సమస్యలు సార్. ఒకటి సార్ ఏదైతే ఆది జబర్దస్త్ ఆది సార్, ఆది మాట్లాడే మాటలు ఎంత చండాలంగా ఉంటాయి. సో ఆది గారు పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసం కావాలంటే రాజకీయ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుకోమనండి. సినిమాల్లో స్కిట్లు, ఆఖరికి జబర్దస్త్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద స్కిట్లు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మీ సినిమా వాళ్ళందరూ కూడా గమనించాలండి. సో వీళ్ళు చెప్తున్నట్టుగా ఏదైతే వీళ్ళు 11 మంది అంటున్నారు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలు కాదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిన 1,40,00,000 మంది ఆంధ్ర ప్రజలు. వాళ్ళ వ్యూవర్షిప్ మీకు అక్కర్లేదా? వాళ్ళు మీ సినిమాలు చూడక్కర్లేదా? లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా సినిమాలు చూడొద్దయా అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయమనండి. పాస్ చేసి మా మీద ఎన్ని సినిమాలు కావాలంటే తీసుకోమనండి, ఎన్ని స్కిట్లు కావాలంటే నేర్చుకోమనండి. మేమైనా అడ్డుపడతామా? అలా కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతాం, నోటికొచ్చినట్టు వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాం, వేదికలెక్కి తిడతామంటే గుర్తుపెట్టుకోవాలి, రాసి పెట్టుకుంటాం. మీరు బ్లూ బుక్ చూపిస్తారు. రాసి పెట్టుకుంటాం సార్, రాసి పెట్టుకుంటాం. జగన్ వాడు చెప్తున్నాం సార్. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అన్నట్టు సోషల్ మీడియా సైన్యం సార్, సైన్యం కాదు సార్, అది పెయిడ్ కాదు సార్. మళ్ళీ మొన్న కూడా చెప్పాను సార్, నేను కులం కోసం పనిచేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మతం కోసం పనిచేస్తారు, డబ్బు కోసం పనిచేస్తారు, ప్రాంతం కోసం పనిచేస్తారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క ఎమోషన్ కోసం పనిచేస్తారు సార్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వచ్చిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెడుగా మాట్లాడినా మొన్న చూశారు కదా సార్, 1,00,000కు పైగా ట్వీట్లు, రప్ప. ఏ సినిమా అయినా సార్, సినిమాని సినిమాలాగే తీయండి, సినిమా ఫంక్షన్లో సినిమాల గురించే మాట్లాడండి. కాదు, కూడదు, మేము ఇలాగే చేస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం కూడా ఏం చేయాలో చేస్తుంది సార్.